హాయ్ గైస్, దిస్ ఇస్ స్వామి ఫ్రమ్ ద జీరో ఆర్ సిఎంఏ. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి మనకి ఏమేమి స్కిల్స్ ఉండాలి అనేది చేద్దాం అనుకున్నా. కాకపోతే డైరెక్ట్గా ఏం స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేదానికంటే నా ఇంటర్వ్యూ జర్నీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. సో దట్ ఈ జర్నీ నేను చెప్పిన తర్వాత మీకు కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి దీని నుంచి. మీ కీ టేక్అవేస్ తీసుకొని మీరు ఒకసారి ఏమేమి నేర్చుకోవాలి అనేది నోట్ డౌన్ చేసుకోండి. ఇవి కూడా మీకు కూడా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కూడా దీని మీద వర్కౌట్ చేసి నేర్చుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా ఫైనల్ అటెంప్ట్ December 2021 అండ్ నా రిజల్ట్స్ వచ్చింది February 19, 2022. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ అండ్ ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. సీఎంఏ ఫైనల్ అయిపోయిన తర్వాత 5 to 6 days ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ టు బ్యాక్ టు నెల్లూరు వచ్చేసాము. సో దట్ ఖాళీగా ఉండకోకుండా ఏదో ఒకటి నేర్చుకుందాము అని చెప్పి మేము అప్పుడు స్టాక్ ఆడిట్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట మా ఫైనల్ అయిపోయిన తర్వాత. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం అక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి అని ఒక ట్యాబ్ చూపిస్తుంది. సో అక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి కాబట్టి మేము అప్పుడు మా సీనియర్స్ దగ్గర రెజ్యూమ్ తీసుకొని అది మాదంతా అంటే మా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసి మేము ఏదో ఒకటి ఇప్పుడు మాకు ఇంకా అప్పుడు నేను ఏదైతే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నానో అప్పుడు నాకు ఇంకా ఏం పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత స్కిల్స్ రావు. ఎస్ఏపి కానీ, టాలీ కానీ, ఎక్సెల్ కానీ. నేను ఇంటర్వ్యూర్ అడిగితే నీకు వచ్చా అంటే నాకు వచ్చు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేంత సీన్లో లేను నేను అప్పుడు. సో నేనేం చేసేసిన అంటే ఓకే ప్రస్తుతానికి పెట్టేద్దాము, తర్వాత నేర్చుకుందాంలే అన్నట్టు అవన్నీ పెట్టేసిన అనమాట. రెజ్యూమ్లో పెట్టేసి అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నా చేతిలో రెజ్యూమ్ ఉంది. రెజ్యూమ్లో ఏమేమి స్కిల్స్ పెట్టినానో అవన్నీ నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే నాకు జాబ్ వస్తుంది అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయినా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తున్నారో ఇన్ జనరల్ సినారియో ఇంటర్వ్యూలో జాబ్ సెలెక్ట్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అంటే 50-50 ప్రాబబిలిటీ ఉంటుంది. జాబ్ రావడానికి 50% ప్రాబబిలిటీ ఉంటుంది, జాబ్ రాకుండా ఉండడానికి 50% ప్రాబబిలిటీ ఉంటుంది. సో నా మైండ్లో కూడా ఇది ఉండింది, నాకు జాబ్ రాకపోవడానికి ప్రాబబిలిటీ ఎంత అని నేను ఆలోచిస్తే ఇన్ జనరల్ సినారియో 50%. సో 50% వచ్చే ఛాన్స్ ఉంది నాకు, ఎందుకంటే నేను ఆల్రెడీ సీఎంఏ క్లియర్ చేసేసిన విత్ ర్యాంక్. సో 50% రాకుండా ఉండడానికి ఏమేమి నన్ను ఆపుతున్నాయి అని నేను ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట. వీటి వల్ల నాకు జాబ్ రాకపోవచ్చు అని నేను ఒక లిస్ట్ రాసుకున్నా. ఈ స్కిల్స్ నేర్చుకుంటే నేను ఈ 50%ని అంటే ఏదైతే రిజెక్షన్ 50% ఉంటుందో అది జీరో చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు, ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటే జీరో చేయొచ్చు అనేది నేను లిస్ట్ డౌన్ చేసుకున్నా. నేను వాటి మీద వర్కౌట్ చేస్తే ఆ 50% ఏదైతే రిజెక్షన్ ఉంటుందో అది నాకు 0% అవుతుంది. నా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ జాబ్ విల్ బికమ్ 100%. నేనేం చేసిన అంటే ఒక కొత్త 250 pages వైట్ పేజెస్ నోట్బుక్ కొనుక్కొని దాంట్లో ఫస్ట్ పేజ్లోనే రాసుకున్నా, అరే నేను ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఆ 50% ఏదైతే ఉంటుందో జీరో చేయొచ్చు నేను అని అనుకొని ఆ స్కిల్స్ నోట్ డౌన్ చేసుకున్నా. ఏమేమి స్కిల్స్ ఆల్రెడీ నేను రెజ్యూమ్లో కొన్ని పెట్టినా. ఏంది, ఎస్ఏపి, టాలీ, ఎక్సెల్ ఇవే పెట్టినా. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొత్తం పెట్టినా. ఏంటంటే పవర్ పాయింట్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ పెట్టినా అనమాట. సో నేను అవన్నీ నేర్చుకోవాలి. నేను ఫస్ట్ ఏం చేసిన అంటే నా బుక్ ఓపెన్ చేసి, అప్పట్లో నేను రీసెర్చ్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నట్టు ఏఐ టూల్స్ అప్పట్లో లేవన్నమాట. సో అప్పుడు ఏంటంటే 3-4 years బ్యాక్ అప్పుడు నేను మెయిన్ యూట్యూబ్నే నమ్ముకున్నాను అనమాట. అన్నీ ఫ్రీగా ఉంటాయి యూట్యూబ్లో. యూట్యూబ్లోకి వెళ్ళి 6 to 7 hours ఎక్సెల్ వీడియో ఉంటుంది ఒకటి, అది తీసుకొని అది చూసి నేను ఏవైతే నేర్చుకున్నానో, ఏవైతే ఇంటర్వ్యూలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో అవన్నీ రాసుకున్నా. అయిపోయింది. సేమ్ విత్ టాలీ, సేమ్ విత్ ఎస్ఏపి చేసిన. ఓకే, ఇప్పుడు మనకు 3 స్కిల్స్ నేను ఏదైతే రెజ్యూమ్లో మెన్షన్ చేసినానో అవి నాకు వచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఒకవేళ ఇంటర్వ్యూర్ అడిగితే. అండ్ ఇంటర్వ్యూర్ మొత్తం అంటే నేను 6 గంటల వీడియో చూసి అది 6 గంటలు అడగడు, కాకపోతే ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ టు టెల్ దాట్ పర్టికులర్ వన్ థింగ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో ఎక్సెల్ ఏంది, నువ్వు జస్ట్ వీలుకప్పు, ఎక్స్లుకప్పు, ఇవి పైవట్ టేబుల్ ఇవి నేర్చుకుంటే చాలు కదా అని అనుకుంటే అట్లా కాదు. ఎందుకంటే నేను చెప్తా ఎందుకు అట్లా కాదు అంటే, నువ్వు ఎందుకు 6 hours వీడియో ఓపిక్గా చూసి నోట్స్ రాసుకోవాలి అంటే ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. దట్ ఒక క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఆ క్వశ్చన్ మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి అంటే మీకు మొత్తం తెలిసి ఉండాలి. మొత్తం తెలిసి మీరు అప్పుడు చెప్పే విధానం మారిపోతుంది. మీకు ఓన్లీ ఎక్స్లుకప్పు, పివట్ టేబుల్, వీలుకప్పు ఇవే తెలుసు అనుకోండి, వాడు అదర్ దాన్ దాట్ కొంచెం అడిగినప్పుడు మీరు కొంచెం మీ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది అనమాట ఇంటర్వ్యూలో. దానివల్ల మిగతా టాపిక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లా ఎఫెక్ట్ పడకూడదు కాబట్టి మీరు మొత్తం చూసి మొత్తం నేర్చుకొని నోట్స్ రాసుకున్నారనుకోండి, వాడు ఆ పర్టికులర్ చిన్న క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈజీగా కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు ఆన్సర్. సో అంతే, ఓ బ్యాకప్ క్రియేట్ చేసుకోవాలి, మీరు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ సేమ్ ఈ 6 hours వీడియోస్ ఏవేవైతే ఉంటాయో 6 hours కానీ 10 hours కానీ అంటే మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మీరు ఆపండి, అంతే సింపుల్. నెక్స్ట్, సో ఆ బుక్లో నేను 3 topics ఆల్రెడీ కవర్ చేసిన. ఏంది, మన ఎస్ఏపి, టాలీ, ఎక్సెల్ ఈ 3 కవర్ చేసిన. సో నెక్స్ట్ ఏంది, నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్.
ప్రతి ఇంటర్వ్యూలో నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేను చెప్పాల్సిందే. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, నువ్వేంది అని నువ్వు చెప్పగలుగుతున్నావా లేదా అనేది చూస్తారనమాట వాళ్ళు. సో నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నావా లేదా. సో ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది అందుకే. ఇది ఎట్లుండాలంటే మీరు ఇది చెప్పిన తర్వాత ఇంకా వాడు ఫస్ట్ ఇంప్రెషనే అసలు బెస్ట్ ఇంప్రెషన్ లాగా మిగిలిపోవాలి అట్లా అనమాట. మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ కండి. నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేను ఒక పేజ్లో రాసుకున్నా. ద బెస్ట్ అంటే నేను చాలా వాటిలో రీసెర్చ్ చేసిన, లైక్ గూగుల్లో చూసిన అండ్ యూట్యూబ్లో కూడా చూసిన. చాలా వాటిలో నేను సెర్చ్ చేసి ఫస్ట్ ఒకటి రాసుకున్న, తర్వాత దాన్ని రిఫైన్ చేసిన, కొన్ని యాడ్ చేసిన, కొన్ని తీసేసిన. సో ఇట్లా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ నేను అప్పుడు నా బుక్లో ఒక పేజ్లో సరిపోయేలాగా విదిన్ 30 to 40 seconds ఎక్స్ప్లెయిన్ చేసేలాగా విదిన్ 30 to 40 secondsలో నేను చెప్పగలిగేలాగా నేను రాసుకున్నాను అనమాట. సో అలా రాసుకొని నేను ఏం చేసిన అంటే ఆ పేపర్ అక్కడ ఒకటి రాసి, లైక్ ఆ పేపర్ ఏదైతే నేను రాసి ఉంటానో దాని ఫోటో తీసుకొని నేను ఆల్రెడీ ఫోన్లో పెట్టుకున్నా. అండ్ ఆ పేపర్ అందులో చింపేసి నేను జోబులో పెట్టుకుంటాను అనమాట. రోజు నేను ఏం చేసేటోని అంటే రోజు పడుకునే ముందు ఒకసారి, పొద్దున్న లేచిన వెంటనే ఒకసారి నేను ఆ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చదువుకునేటోని, నేను చెప్పేటోని. లైక్ న్యాచురల్గా చెప్పాలి మనము. లైక్ ఇప్పుడు ఏదో బట్టి కొట్టి చెప్తున్నట్టు చెప్పకూడదు సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఎప్పుడు ఎట్లుండాలంటే మనం ఏదైనా చెప్తున్నామంటే అది మనకి లైక్ ఇప్పుడే మనం ఏదో బట్టి కొట్టొచ్చి నోట్లో ఇంకా జస్ట్ చెప్పేస్తే మన అయిపోతుందిరా అన్నట్టు కాదు. జస్ట్ న్యాచురల్గా నువ్వు నిజంగానే నీ లోపల నుంచి చెప్తున్నావురా అన్న ఫీలింగ్ రావాలి ఇంటర్వ్యూవర్కి. సో మనం అట్లే ప్రాక్టీస్ చేయాలి. న్యాచురల్గా చెప్తున్నామా లేదా అనేది మనం రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే వస్తుంది అనమాట. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ కావాలి మీరు ఖచ్చితంగా. ఆ బుక్లో మీరు కూడా, నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ఒక పెద్ద నోట్బుక్ పెట్టండి. దాంట్లో అన్ని స్కిల్స్ నోట్ చేసుకోండి. ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి లేదు. మీరు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది నేను న్యాచురల్గా ఎట్లా చెప్పాలి, ఇంకా 30 days 40 days ఉంది ఇంటర్వ్యూకి. సో న్యాచురల్గా ఎట్లా చెప్పాలి అనేది మీరు ఆ నోట్బుక్లో రాసుకొని పెట్టుకోండి. సో దట్ యూ కెన్ ప్రాక్టీస్ డైలీ. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకోటి ఏంటంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత పెట్టుంటాను నా రెజ్యూమ్లో. సో నేను నా రెజ్యూమ్లో పెట్టున్నా. నాకు లైక్ ఇప్పుడు నాకు వర్క్ వచ్చు, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానా లేదా ఎవరైనా అడిగితే. సో నేను ఏం చేసిన అంటే అదే బుక్లో మళ్ళీ నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని ఒకవేళ వాళ్ళు అడిగితే నేను ఏం చెప్పాలి అనేది నేను క్లియర్గా రాసుకున్నాను. లైక్ ఒక స్టోరీ లాగా రాసుకున్నాను అనమాట. ఎలా రాసుకున్నా స్టోరీ లాగా నా ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా అడిగితే నేను చేసిన నాకు ఉన్న కొంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నేను ఆల్రెడీ రాసుకున్నాను అనమాట. ప్రిపేర్డ్ ఉన్నాము అంటే ఏదైనా కూడా ఈజీ అవుతుంది. అంటే మనకు కాన్ఫిడెన్స్ తెస్తుంది. అది ఇంటర్వ్యూలో మనకు కాన్ఫిడెన్స్ తీసుకొని వస్తుంది ప్రిపేర్డ్గా ఉన్నాము అంటే. నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా మొత్తం నీట్గా రాసుకున్నాను. ఏవేవి అడిగితే ఏమేమి చెప్పాలి అనేది కూడా నీట్గా రాసుకున్నాను అనమాట. సో మీరు కూడా రాసుకోండి ఖచ్చితంగా అన్ని. నెక్స్ట్ నా రెజ్యూమ్లో ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్, హాబీస్ మెన్షన్ చేసిన. ఇంట్రెస్ట్, హాబీస్ మెన్షన్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే వాడు ఖచ్చితంగా అక్కడ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అక్కడ అడిగినప్పుడు మీరు అంతా బాగా చెప్పేసి లైక్ జస్ట్ ఇంట్రెస్ట్, హాబీస్ దగ్గరే మీరు వేరే వీడు ఫేక్గా అనిపిస్తున్నాడా అని అనుకోకూడదు. ఎందుకంటే మనం అక్కడ కూడా వీ షుడ్ సౌండ్ జెన్యూన్. మనం ఏదైతే హాబీస్ మెన్షన్ చేసినాం జెన్యూన్గా అనిపించాలి వాడికి. లైక్ ఇప్పుడు నేను గార్డెనింగ్ ప్లాంట్స్ అని ఉంది, నాకు అది జెన్యూన్గానే ఇష్టము. కాకపోతే వాడు అడిగినప్పుడు నేను తడబడుతున్నాను అంటే, నేను చెప్పలేకపోతున్నాను అంటే దానికి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఆ నెగిటివ్ ఇంప్రెషన్ రాకూడదు అంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉండాలంటే నేను ప్రతి ఒక్క హాబీ, నేను 4 హాబీలు మెన్షన్ చేసిన. ప్రతి ఒక్క హాబీకి నేను ఏం చేసిన అంటే దగ్గర ఒక 3-4 pages స్టోరీ రాసుకున్నా. అంటే అడిగితే నేను ఏం చెప్పాలి, ఇంట్రెస్ట్ గురించి అడిగితే నేను ఏం చెప్పాలి. లైక్ ఇప్పుడు నేను పలానా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తాను, పలానా ఛానల్ నుంచి లైక్ టెడెక్స్ ఛానల్ నుంచి నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తాను అని రాసిన. దాని నుంచి అడిగితే నీ ఫేవరెట్ వీడియో ఏంది అని అడిగితే మనం చెప్పగలగాలి అది. అండ్ ఇప్పుడు ఎవరైనా క్రికెట్ గురించి అడుగుతున్నారు అనుకోండి, క్రికెట్ గురించి అడిగితే ఖచ్చితంగా మీ ఫేవరెట్ టీమ్ ఏది, ఎందుకు, జస్టిఫికేషన్ ఏంటి అవన్నీ అడిగితే మీరు చెప్పే సిచ్యువేషన్లో ఉండాలన్నమాట. సో ప్రిపేర్డ్గా ఉంటే బెటర్. ప్రతి ఒక్క హాబీకి మీరు ఒక 3-4 pages స్టోరీ రాసుకుంటే మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంటే బ్యాక్ స్టోరీ ఉంటేనే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్ ఇన్ ద ఇంటర్వ్యూ. అండ్ సేమ్ విత్ గ్రూప్ డిస్కషన్స్. సో నేను ఏం చేసినానంటే యూట్యూబ్లోనే చాలా వరకు మనకి మాక్ ఇంటర్వ్యూస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ చాలా వరకు గ్రూప్ డిస్కషన్స్ పెట్టుంటారు. సో ఆ గ్రూప్ డిస్కషన్స్ మనం అనలైజ్ చేయాలి. గ్రూప్ డిస్కషన్స్ అనేవి అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. అంటే మన సీఎంఏవే చూడాలి అనేం లేదనమాట. ఎవరివైనా చూడొచ్చు, ఎందుకంటే అవి అవుట్ ఆఫ్ టాపిక్ ఉంటాయి. ఆ గ్రూప్ డిస్కషన్లో ఏవైతే మనకు నేర్చుకోవాల్సినవి ఉంటాయో, లైక్ ఇప్పుడు కొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నీకు ఆపర్చునిటీ రావడం లేదనుకోండి, ఆపర్చునిటీ లాస్ట్ వరకు రాలేదు అంటే అందరి పాయింట్ తీసుకొని నువ్వు సమ్మరైజ్ చేయొచ్చు లాస్ట్కి ఒక పాయింట్. సో అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మన గ్రూప్లోనే ఎవరికైనా ఆపర్చునిటీ రాలేదు అంటే మీరు కొంచెం పాజ్ తీసుకొని డిడ్ంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ యెట్ అని చెప్పి అతనికి ఆపర్చునిటీ ఇప్పించవచ్చు. యూ విల్ గెట్ ఎ పాజిటివ్ ఇంప్రెషన్ ఫ్రమ్ ద ప్యానల్. లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగినాడు, మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు. సో మీకు రాని క్వశ్చన్కి మీరు ఎలా రెస్పాండ్ అయితే ఇంటర్వ్యూవర్కి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది మీ మీద. లైక్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా సార్ అడుగును సార్ అని చెప్పేదానికంటే ఇంకా బెటర్గా ఎట్లా చెప్పొచ్చు.
ఎట్లా చెప్తే మీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. సో ఇవన్నీ లైక్ అన్ని ప్రతిదీ మీరు ఒక నోట్బుక్లో రాసుకొని పెట్టుకోండి. ఇలా జరిగితే నేను ఇలా రెస్పాండ్ అవ్వాలి, ఇలా జరిగితే నేను ఇలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అయితే నాకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఇది బెటర్ వే ఆఫ్ రెస్పాండింగ్ ఏనా, ఇంతకంటే బెటర్గా రెస్పాండ్ అవ్వచ్చా, ఇంకేమైనా బెటర్గా చెప్పొచ్చా అనేది మీరు అనలైజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఐ వాచ్డ్ సో మెనీ మాక్ ఇంటర్వ్యూస్ నార్త్లో జరిగాయి కొంతమందికి సిఎంఏవే. సో వాళ్ళవి చూశాను అనమాట వీడియోస్, ఎలా చెప్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు. లైక్ అక్కడ ఇంటర్వ్యూ ప్యానలిస్టే చెప్తారనమాట, మీరు దీంట్లో తక్కువ ఉన్నారు, సో ఇవి మీరు కొంచెం నోట్ చేసుకొని దీని మీద వర్కౌట్ చేయండి అని వాళ్ళకి చెప్తారనమాట. సో మనం అవి నోట్ చేసుకొని మనం వర్కౌట్ చేసుకోవడము. సో ఇవన్నీ నేను ప్రతి ఒక్క పాయింట్, నేను రెజ్యూమ్లో ప్రతి ఒక్క మెన్షన్ చేసిన పాయింట్స్ నేను అన్నీ ఆ నోట్బుక్లో నీట్గా రాసుకున్నాను అనమాట. ప్రతి ఒక్క పాయింట్కి నేను ఆ నోట్స్, అంత పెద్ద నోట్స్ రాసుకున్నాను కాబట్టి ఇట్ బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మీ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్. సో వన్స్ ఓరియంటేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అరే అంతా బాగుంది కానీ ఎక్కడో కమ్యూనికేషన్లో ల్యాగ్ అవుతున్నాము అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా, క్లారిటీగా మాట్లాడుతున్నారు. నాకు అవన్నీ తెలిసినా, నాకు ర్యాంక్ ఉన్నా, నాకు అవన్నీ తెలిసినా కూడా నేను మాట్లాడలేకపోతున్నా. సో ఇది మనం వర్కౌట్ చేయాలి అని చెప్పి నేను ఇది కూడా నా ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంది, నెక్స్ట్ చూడడం స్టార్ట్ చేసిన, అరే ఏమేమి సొల్యూషన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఎట్లా, మనం జస్ట్ ఏదో పెద్ద కమ్యూనికేషన్ రావాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూస్కి, జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు, నువ్వు రెస్పాండ్ అవ్వగలుగుతున్నావు అంటే చాలు, మనకు అర్థమవుతుంది, మనం రెస్పాండ్ అయితే చాలు వాళ్ళకి. సగం ఇంటర్వ్యూ ఏంటంటే మనకి ఇప్పుడు వాళ్ళు సిఎంఏ సిలబస్ గురించి అడుగుతారు. సో సిఎంఏ సిలబస్ ఆబ్వియస్లీ మనం ఇంగ్లీష్లోనే చెప్తాము, సో అది ఓకే. అండ్ మిగతా విషయాలకి మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది మనం జస్ట్ కొంచెం చూసుకుంటే చాలు. సో అట్లా చూసుకోవాలి అంటే మీరు కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి ఇంగ్లీష్తో కంఫర్టబుల్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, లైక్ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే అప్పట్లో ఒక్కోటి డ్రిల్ డౌన్ చేసుకుంటూ వచ్చిన. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది అంటే మాట్లాడితే వస్తుంది, ఇంగ్లీష్లో ఎవరితో మాట్లాడితే వస్తుంది, మన ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటారు వాళ్ళతో మనం మాట్లాడతామా అంటే అది కామెడీ అయిపోతుంది. సో ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్తో మనం మాట్లాడితే కామెడీ అయిపోతుంది అండ్ మళ్ళీ ఇక్కడ కుదరదు. సో నెక్స్ట్ ఇంకేమైనా పాసిబిలిటీ ఉందని స్ట్రేంజర్స్తో ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. సో స్ట్రేంజర్స్ మనతో ఎందుకు మాట్లాడతారు, ఇప్పుడు స్ట్రేంజర్స్ కోసం మనం ఎక్కడికో వెళ్ళి మాట్లాడాలా, లేకపోతే ఏమన్నా ఆపర్చునిటీ ఉందా. సో అప్పుడు అట్లా ఒక్కొక్క పాయింట్ డ్రిల్ డౌన్ చేసుకుంటూ వస్తే నాకు అప్పుడు ఒక యాప్ దొరికింది. ఆ యాప్ ద్వారా ఏంటంటే మనం స్ట్రేంజర్స్తో మాట్లాడచ్చు. సో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తారు, మనము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి యాప్లోకి వెళ్తాం అనమాట. సో మనం డైరెక్ట్గా అంటే వితౌట్ నంబర్ మనం స్ట్రేంజర్స్కి కాల్ చేసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం. సో నేను ఏం చేసుకున్నా అంటే నా డైలీ షెడ్యూల్లో లైక్ 1 hour వాళ్ళతో మాట్లాడేటోను అనమాట, స్ట్రేంజర్స్తో. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, జస్ట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అంతే. మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తాము, వాళ్ళు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తారు, వాళ్ళు మాట్లాడతారు, మనము మాట్లాడినంతసేపు మాట్లాడి కట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ కాల్. అట్లా నేను రోజు ఒక 1 to 2 hours ఈ యాప్ యూజ్ చేసేటోడిని. సో దట్ నాకు ఇంగ్లీష్ కొంచెం కంఫర్టబుల్, నాకు ఇది కొంచెం యూస్ఫుల్ అయింది నా ఇంటర్వ్యూ టైంలో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లాంటివి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని ట్రై చేయండి ఒకసారి. సో దట్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. ప్రాబ్లం ఉంది అంటే మీరు ఏవేవైతే ప్రాబ్లమ్స్ నోట్ డౌన్ చేసుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతకండి. సొల్యూషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సొల్యూషన్ దొరకలేదు, సొల్యూషన్ అసలు మార్కెట్లో లేదు అంటే యూ విల్ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. మీరే సొల్యూషన్ కనిపెట్టండి. సో యాజ్ ఐ సెడ్, నా బుక్ ఆల్రెడీ కొంచెం ఫిల్ అయింది. నా ఏదైతే నేను లెర్నింగ్స్ ఉన్నాయో, లైక్ నేను ఏ సిచ్యువేషన్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నేను కంప్లీట్గా నా బుక్లో నేను రాసేసుకున్నా. అండ్ స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నానో ఆల్రెడీ రాసేసుకున్నా. ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్టింగ్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. షార్ట్ లిస్టింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఐ షార్ట్ లిస్టెడ్ ఫర్ అరౌండ్ 10 to 14 కంపెనీస్. ఐ థింక్ అరౌండ్ 10 to 14 ఆ మధ్యలో షార్ట్ లిస్ట్ అయ్యాను అన్ని కంపెనీస్కి. సో నేను దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సిన కంపెనీస్ కొన్ని ఉంటాయి. లైక్ అన్ని కంపెనీస్కి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేం చేసిన అంటే టాప్ 2 కంపెనీస్ ఏవి, నేను టార్గెట్ చేయాల్సిన టాప్ 2 కంపెనీస్ ఏవి, ఐ షుడ్ టార్గెట్ దెమ్ అండ్ నేను వాటిలోనే ఖచ్చితంగా కొట్టాలి ఇంటర్వ్యూ అని ఫిక్స్ అయ్యాను. సో టాప్ 2 కంపెనీస్ ఏవంటే నన్ను షార్ట్ లిస్ట్ చేసింది, ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫస్ట్ది, సెకండ్ది వచ్చి వేదాంత. సో నేను ఈ రెండింటిని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. వీళ్ళు ఖచ్చితంగా దగ్గర నాకు తెలిసి ఐఓసిఎల్ వాడైతే దగ్గర 80 members ఏమో షార్ట్ లిస్ట్ చేశాడు. సేమ్ వేదాంత కూడా అంతే మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అండ్ 80 members షార్ట్ లిస్ట్ చేస్తే దాంట్లో ఆల్రెడీ చాలామంది ర్యాంకర్స్ ఉన్నారు, సౌత్ నుంచి వచ్చిన అందరు ర్యాంకర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళందరిలో మనం స్టాండ్అవుట్ అవ్వాలి అంటే మనం ఏం నేర్చుకోవాలి, లైక్ ఇప్పుడైతే ఏవైతే మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసిన స్కిల్స్ నేర్చుకున్నామో ఇవి అందరు నేర్చుకొని వస్తారు. వాళ్ళు నేర్చుకొని వచ్చిన తర్వాత కూడా మనం స్టాండ్అవుట్ అవ్వాలంటే ఏంది, ఇది కూడా మళ్ళీ ప్రాబ్లం ఒకటి ఏంది, అందరూ ఆల్రెడీ నేర్చుకొని వస్తారు. ఇవన్నీ మనం ఏవైతే ఇప్పటిదాకా నేర్చుకున్నామో అవన్నీ వాళ్ళు కూడా నేర్చుకొని వస్తారు రెజ్యూమ్లో పెట్టినవి. సో ఇవన్నీ కాకుండా నీకు ఇంకేం తెలుసు, సో దట్ యూ కెన్ స్టాండ్ అవుట్ అండ్ బికమ్ ఫస్ట్ ప్రియారిటీ ఫర్ ద ప్యానలిస్ట్. మళ్ళీ ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు కంపెనీ స్పెసిఫిక్ నేర్చుకోవాలి. మనం ఏంటంటే కంపెనీ గురించి, ఇప్పుడు కంపెనీలో ఒక కంపెనీకి మనం అటెండ్ అవుతున్నాము అంటే దే ఎక్స్పెక్ట్
కంపెనీ అసలు ఏం చేస్తుంది, వాళ్ళ బిజినెస్ ఏంది, వాళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ ఏంది, అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏంది, లైక్ ఫ్యూచర్లో ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు టు ద ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది అంటే అది లేకపోయినా కూడా సెలెక్ట్ అవుతారు కొన్నిసార్లు. సో అది ఉంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రియారిటీలో ఉంటారు అని నా ఒపీనియన్. నేను అలానే ప్రిపేర్ అయ్యాను అప్పట్లో. సో నేను ఫస్ట్ ప్రియారిటీ ఉండాలంటే నేను ఏమేమి నేర్చుకోవాలి. సో మనం కంపెనీ గురించి తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క బెస్ట్ సోర్స్ ఏంటంటే కంపెనీ పబ్లిష్ చేసే యాన్యువల్ రిపోర్ట్. సో నేను యాన్యువల్ రిపోర్ట్ మొత్తం లైక్ ఐఓసిఎల్ది దగ్గర ఒక ఫస్ట్ 100 to 150 పేజెస్ నేను చదివేసిన. లైక్ అక్కడ దాని హిస్టరీ మొత్తం ఉంటుంది అనమాట. లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి చేసింది, లైక్ బిజినెస్ ఏంది, వాళ్ళ హిస్టరీ ఏంది అంతా ఉంటుంది. లైక్ ఫస్ట్ 100 to 150 పేజెస్లో అంతా ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ ఫైనాన్షియల్ నెంబర్స్ చూస్తే సరిపోతుంది అనమాట. బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, ఈ అనెక్షర్స్ ఇవన్నీ చూస్తే సరిపోతుంది. సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో నేను నీట్గా ఐఓసిఎల్ యాన్యువల్ రిపోర్ట్, వేదాంత యాన్యువల్ రిపోర్ట్ రెండూ చదివేసి అదే బుక్లో నేను ఏవైతే స్కిల్స్ రాసుకున్నానో అదే బుక్లో ఐఓసిఎల్ అని ఎండింగ్ పెట్టుకొని ఐఓసిఎల్ గురించి ఒక 30-40 పేజీలు రాసుకొని నోట్స్, అండ్ వేదాంత గురించి ఒక 30-40 పేజీలు రాసుకొని నోట్స్, ఆ రెండు కంపెనీస్కి ఒక మంచిగా రోడ్ మ్యాప్ లాగా ప్రిపేర్ చేసుకొని నేను నీట్గా అంటే ఇవన్నీ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే ఖచ్చితంగా, అంటే ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇంటర్వ్యూలో ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని మనం ఏవైతే అనుకుంటామో ఆ పాయింట్స్ అన్నీ మనం నోట్ డౌన్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ వాళ్ళని మనం పొగడాలి అనుకుంటాం అనుకో, ఈ కంపెనీని మనం పొగడాలి అనుకుంటే ఏం చెప్పి పొగడొచ్చు, లైక్ మీ పర్ఫార్మెన్స్ ఇలా ఉండింది సార్, అసలు ఐ ఇన్స్పైర్డ్ సో మచ్ బై సీయింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పాస్ట్ 5 to 6 years, ఇది చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఐఓసిఎల్ ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పినా అంటే, సార్ ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ దట్ ద ఐఓసిఎల్ మోటో ఏముంటుందంటే పహలే ఇండియా ఫిర్ ఆయిల్ అని ఉంటుంది. అంటే ముందు ఇండియా మాకు, తర్వాతే ఆయిల్, అంటే ఆయిల్ అనేది మా బిజినెస్ కాబట్టి సో ఫస్ట్ ఇండియా మాకు, తర్వాతే మా బిజినెస్ అని చెప్తారనమాట. సో సార్ ఈ మోటో ఏదైతే ఉంటుందో ఇది చాలామందికి చాలా కంపెనీస్ పెట్టుకుంటారు, కాకపోతే దాన్ని ఫాలో అవ్వకపోవచ్చు చాలా సిచ్యువేషన్స్లో. కానీ ఇది ఫాలో అయ్యారు అని చెప్పడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ ఐఓసిఎల్కి ఏముంది అంటే, కోవిడ్ టైం అప్పుడు ఏదైతే ఆక్సిజన్ సిలిండర్స్ మనం బిజినెస్ కోసం పెట్టుకున్నామో అవి మనం హాస్పిటల్ డైరెక్ట్ సప్లై ఇచ్చేసినాము. సో అంటే వాళ్ళ మోటో మీద స్టాండ్ అయ్యి ఉంది. సో ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై రియలైజింగ్ ద థింగ్ దట్ దే స్టాండ్ బై దేర్ మోటో అని చెప్పి నేను ఇది చెప్పాను అనమాట. సో ఇది చెప్పిన వెంటనే దే గాట్ సో ఇంప్రెస్డ్. అంటే కంపెనీ ఏం మంచి పనులు చేస్తుందో మనం చెప్పినాం అనుకో వాళ్ళు ఇంప్రెస్ అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఇండైరెక్ట్లీ వాళ్ళనే పొగుడుతున్నాం. మీరు లోపల ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ మంచి పనులు చేస్తున్నారు అని చెప్పి మనం పొగుడుతున్నాం అనమాట. సిఎస్ఆర్ కోసం మీరు సిఎస్ఆర్ కింద ఇంత ఖర్చు పెడుతున్నారు ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి. సో ఇవన్నీ మనం మాట్లాడాలన్నమాట. ఇవన్నీ మాట్లాడితే లైక్ ఒక నార్మల్ యావరేజ్ సిఎంఏ లాగా మనం మాట్లాడితే అందరిలాగే మనం రిజెక్ట్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బయటికి. సో మనము స్టాండ్అవుట్ అయ్యి లోపల నిలబడి వాళ్ళతో మనం ఒక డీల్ మాట్లాడుతున్నట్టు, ఒక ఏదో మనం జేవీ ఫామ్ చేయడానికి వచ్చి లైక్ ఏదో డీల్ ఇవ్వడానికి వచ్చి మాట్లాడుతున్నట్టు మాట్లాడితే ఎట్లుంటుంది అంటే, అరే మనం ప్రాపర్ క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేస్తున్నామరా, వీడు లోపలికి వస్తే దుమ్ములు చెప్తాడు అనే ఫీల్ ఉండాలి వాళ్ళకి. సో నేను ఐఓసిఎల్ గురించి కానీ వేదాంత గురించి కానీ కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ అయితే యాన్యువల్ రిపోర్ట్ ఏముంటుంది, నేను ఎప్పుడు చదువుతున్నా, ఏప్రిల్లో ఎప్పుడు చదువుతున్నా 2022లో చదువుతున్నా, అంటే ఇంకా 2021-22ది రిలీజ్ అయ్యి ఉండదు. నాకు అంతకు ముందుది 2021 నేను చదివినా కదా. సో ఈ లాస్ట్ 1 year ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, నేను మళ్ళీ మనీ కంట్రోల్లోకి పోయి మనీ కంట్రోల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి ప్రతి కంపెనీవి. సో ఆ కంపెనీలో ఇప్పుడు కంపెనీ రీసెంట్గా ఏమేమి చేస్తుంది, లైక్ అప్పట్లో లంకా ఐఓసీకి సపోర్ట్ చేస్తుంది అని ఉంది, కొన్ని జేవీస్ ఫామ్ చేసింది ఫర్ ద గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అని చెప్పి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను ఆల్రెడీ మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్లో లేనివి కొన్ని రీసెంట్ అప్డేట్స్ ఏమైనా జేవీ ఫామ్ చేసినవి కానీ, బిజినెస్ కొత్తగా ఏదైనా అప్డేట్ లైక్ ఇప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసినవి కానీ నేను అవన్నీ మళ్ళీ నోట్ చేసుకొని ఇవన్నీ అంటే ఇవన్నీ నాకు తెలిసి ఉండాలి. బిజినెస్ ఏంది కంపెనీది అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ నేను మళ్ళీ అక్కడ వెళ్ళి లేటెస్ట్ అప్డేట్స్ నోట్ చేసుకున్నాను అనమాట. సేమ్ విత్ వేదాంత. సో ఇవన్నీ అంటే నేను ఇవన్నీ రాసుకున్నాను అనమాట. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళడం స్టార్ట్ చేసినాం అనమాట. మా క్యాంపస్ డేట్స్ వచ్చేసినాయి. లైక్ ఆ బుక్ నేను ఏదైతే మొత్తం మన గ్రంథం ఉందో ఆ గ్రంథం తీసుకొని నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి ఫస్ట్ డే ఆఫ్ ద ఇంటర్వ్యూ మాకు 7కి రిపోర్టింగ్. 7కి వెళ్ళి మేము పొద్దున్నే వెళ్ళాం అనమాట. పొద్దున్నే వెళ్ళి కూర్చున్నాము. లైక్ 7కి రిపోర్టింగ్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే అందరూ ఒక 70-80 మెంబర్స్ని అట్లా ఒక పెద్ద రూమ్ ఇచ్చేసినారు, మీరు దీంట్లో ఉండండి ఐఓసిఎల్కి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అని చెప్పి మమ్మల్ని దాంట్లో వదిలేసినారు అనమాట. సో అందరు ఏంటంటే జర్నీ చేసి వచ్చారు కదా, పడుకుంటున్నారు కొంతమంది, అండ్ కొంతమంది మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి అంటే చుట్టుపక్కల మొత్తం. సో నేనేంటంటే ఆ బుక్ నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ బుక్ నేను ఇంత ప్రిపేర్ అయినా కదా, ఇంత ప్రిపేర్ అయ్యి నేను లోపల ఏం మాట్లాడలేకపోతే బాగుండదు కదా అని చెప్పి నేను మొత్తం చూసుకుంటున్నాను, నా పేజీలు తిప్పుతున్నాను, నేను ఏమేమి చదివినా ఏమేమి లేదు అని మొత్తం రివైజ్ చేస్తున్నా ఆ రూమ్లో.
అండ్ వచ్చి చుట్టుపక్కల ఒక 5-6 మంది నా చుట్టుపక్కల వచ్చి చేరినారనమాట. చేరి అరే ఏం చదువుతున్నారా అంటే బుక్ తీసి చూస్తున్నారే, నేను ఇట్లా ప్రిపేర్ అయినా, నేను చదువుకుంటున్నాను, నేను ప్రిపేర్ అయినవి అని బుక్కులు తిప్పుతా ఉన్నాను అనమాట. సో అప్పుడు వాళ్ళు ఆ బుక్ చూసి లిటరల్లీ దే గాట్ షాక్డ్. అంటే ఒక ఇంటర్వ్యూ కూడా ఇంత ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా అని వాళ్ళు ఎవరు అంటే చాలామంది, లైక్ నేను నాకు చూసిన దాంట్లో ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో, నేను ఐఓసీఎల్ కూర్చున్న ఇంటర్వ్యూలో లైక్ 70 to 80 మెంబర్స్ ఏంటంటే జస్ట్ వచ్చేసినారు అంతే. జస్ట్ అన్ప్రిపేర్డ్గా, ప్రిపరేషన్ లేకుండా వచ్చేసినారు అనమాట. ఇంటర్వ్యూలో అన్ప్రిపేర్డ్గా వెళ్ళి మనకి ఇంటర్వ్యూ రావాలి అనుకుంటే మన లక్కుతో 90% మనకి ఇంటర్వ్యూ రాదు. సో మనం ఎంత ప్రిపేర్డ్గా ఉంటున్నాము అనేదే పాయింట్. ఆ 10% వాళ్ళకే ఇంటర్వ్యూ వస్తుంది. సో మనం ప్రిపరేషన్ మనం బ్యాక్ ఎండ్ ప్రిపరేషన్ ఎంత ఉంది అనేదే మ్యాటర్ అవుతుంది. సో ఆ బుక్ మొత్తం నేను ఆ బుక్ చూసిన తర్వాత నాకు దగ్గర ఒక 10 to 15 మెంబర్స్ చెప్పినారు, అరే నువ్వు ఖచ్చితంగా కొడతావు ఇంటర్వ్యూ, ఐఓసీఎల్ ఇంటర్వ్యూ అని చెప్పినారు అనమాట. సో లైక్ నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నా. నా షార్ట్ లిస్టింగ్ నైట్ నేను కొంచెం ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా నాది అవుతూ ఉంది అటుపక్క. అండ్ పిలుస్తున్నారు ఒక్కొక్కరిని. నేను ఏం చేసిన అంటే లంచ్ అయిపోయిన తర్వాత మొత్తం నేను ఏదైతే ఇప్పుడు ఐఓసీఎల్ గురించి రాసుకున్నా, ఐఓసీఎల్ గురించి నేను మొత్తం ఏదైతే 30 pages 40 pages ఉందో అదంతా కాదు, అదంతా నేను మాట్లాడలేను ఎలాగో, కన్సిడరింగ్ షార్టేజ్ ఆఫ్ టైం. సో నేను ఏం చేసిన అంటే మొత్తం 30 pagesలో హైలైట్స్ ఏంది ఒక్క పేజ్లో రాసుకున్నా మొత్తం. మళ్ళీ లంచ్ తర్వాత సేమ్ డే ఆన్ ద ఇంటర్వ్యూ నేను ఏం చేసిన అంటే 30 pages సమ్మరీ నేను ఒక 1 పేజ్లో హైలైట్స్ ఏంది అని రాసుకున్నాను అనమాట. లోపలికి వెళ్తే నేను ఇది మాట్లాడాలి, అండ్ ఇది మాట్లాడాలి అంటే దీనికి ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు నేను ఐఓసీఎల్లో నేను ఇంత ప్రిపేర్ అయినా, లైక్ యాన్యువల్ రిపోర్టు అది ఇది ఏదేదో ప్రిపేర్ అయినా మొత్తం. సో అంత ప్రిపేర్ అయ్యి నేను దీని గురించి అసలు ఈ టాపికే రాకపోతే ఏంది అనేది నాకు మైండ్లో అప్పుడే తట్టింది. సో నేను అప్పుడు ఏం చేయాలి, నేను దీనికి ట్రిగ్గర్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేయాలి. నాకు అప్పుడు ఏమర్థమైందంటే ప్రతి ఒక్కరిని సెల్ఫ్ ఇంట్రడక్షన్ లోపలికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నారు అని నాకు చుట్టుపక్కల మాట్లాడుతుంటే తెలిసిందనమాట. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతున్నారంటే నేను అక్కడే ట్రిగ్గర్ క్రియేట్ చేయాలి అని చెప్పి నేను ఏం చేసిన అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే నేను ఒక పాయింట్ యాడ్ చేసిన, అప్పటిదాకా లేని పాయింట్, కొత్త పాయింట్ యాడ్ చేసిన. ఏంటంటే లైక్ నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లైక్ ఐ ఆమ్ స్వామి అండ్ మై క్వాలిఫికేషన్ ఇస్ దిస్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ దిస్ అండ్ మై హాబీస్ ఆర్ దిస్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అది ఇది అని చెప్పిన తర్వాత లాస్ట్కి నేను ఏం యాడ్ చేసిన అంటే సార్ ఐ కెప్ట్ మై హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై రీడింగ్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ దిస్ కంపెనీ అని చెప్పిన అనమాట. అని చెప్తే వాళ్ళకి అది ట్రిగ్గర్ అయింది, లైక్ వీడు యాన్యువల్ రిపోర్ట్ చదివి వచ్చినాడా, సరే అడుగుదాం ఆగు అంటే వాళ్ళు అడుగుదాం అనుకుంటారు ఖచ్చితంగా. నువ్వు ఏదైతే ఇంటర్వ్యూలో ట్రిగ్గర్ చేస్తావో అదే వాళ్ళు అడుగుతారు. సో వాళ్ళు ఏంది, నేను ట్రిగ్గర్ చేసిన, నేను ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ చదివినా సార్ అని చెప్పిన వాళ్ళకి, చదివినా అని చెప్తే వాళ్ళు ఏమో చదివినాడో లేదో అని టెస్ట్ చేయడానికి చూస్తారు. సో టెస్ట్ చేసినారు అదే పాయింట్ నన్ను. సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా బ్యాక్ ఎండ్లో, లైక్ నేను ఆల్రెడీ 30 pages ప్రిపేర్ అయ్యి దాన్ని మళ్ళీ సమ్మరీ నోట్స్ ఒక 1 పేజ్లో రాసుకొని ప్రిపేర్ అయి ఉన్నా. నేను దాన్ని ట్రిగ్గర్ చేసిన వెంటనే వాళ్ళు అడగడం స్టార్ట్ చేసినారు, ఏం చదివినావు చెప్పు, నువ్వు యాన్యువల్ రిపోర్ట్లో ఏం చదివినావు చెప్పు అంటే నేనేం చెప్పిన సార్ ఐఓసీఎల్ ఈజ్ ఏ మహారత్న కంపెనీ అని చెప్పి పాజ్ తీసుకున్న వెంటనే వాళ్ళు ఏమన్నారు, ఇది కూడా ఒక ట్రిక్ అనమాట. ఏంటంటే లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక ఫ్లోలో పోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడైతే నీకు ఒక ఆన్సర్ తెలుసో నువ్వు అక్కడ ఒక పాజ్ తీసుకోవాలి 3-4 seconds. లైక్ ఇప్పుడు ఐఓసీఎల్ ఈజ్ ఏ మహారత్న కంపెనీ అని నేను చెప్పిన కదా. సో నేను అక్కడ నాకు మహారత్న కంపెనీ అంటే ఏంది, మహారత్న కంపెనీ అవ్వాలంటే క్రైటీరియా ఏంది అనేది నాకు తెలుసు, నేను అది కూడా ప్రిపేర్ అయినా. అర్థమవుతుందా, నేను అది కూడా ప్రిపేర్ అయినా. సో నేను అక్కడ నాకు తెలుసు మహారత్న కంపెనీ అంటే ఏంది, దాని క్రైటీరియా అంటే ఏంది అని. సో నేను అక్కడ ఒక పాజ్ తీసుకున్నాను, వాళ్ళు అడిగినారు నన్ను క్వశ్చన్. ఎక్కడెక్కడైతే పాజ్ తీసుకుంటామో వాళ్ళు అక్కడే అడుగుతారు క్వశ్చన్. సో నేను అక్కడ పాజ్ తీసుకున్నా, వాళ్ళు మహారత్న కంపెనీ అంటే ఏంది అని అడిగినారు. సో నేను మహారత్న కంపెనీ అంటే దీని ప్రాఫిట్ ఇంత ఉండాలి, దీని నెట్వర్క్ ఇంత ఉండాలి, దీని టర్న్ ఇంత ఉండాలి అని చెప్పి దాని క్రైటీరియా చెప్పిన అనమాట. సో దే గాట్ ఇంప్రెస్డ్. ఎందుకంటే వాళ్ళకేమనిపించాలంటే అంటే మేము స్పాంటేనియస్గా అడుగుతున్న క్వశ్చన్కి వీడు ఆన్సర్ చేస్తున్నాడు అని ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే మనం సగమే చెప్తున్నాము, సగం చెప్పి ఆపుతున్నాం అక్కడ. నేను సోమోటో చెప్పడం లేదు మహారత్న కంపెనీ అంటే ఇది అని, ఐఓసీఎల్ ఈజ్ ఏ మహారత్న కంపెనీ అని చెప్తున్నాను అంతే. సో అక్కడ నేను పాజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, ఇది ఎక్కడైతే మీకు రాదో అక్కడ మీరు పాజ్ ఇవ్వకూడదు, మళ్ళీ ఎక్కడైతే మీకు వస్తుందో అక్కడే పాజ్ ఇవ్వాలి, లేకపోతే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో నాకు అది తెలుసు మహారత్న కంపెనీ అంటే క్రైటీరియా ఇది అని నాకు తెలుసు. నేను ఆపితే వాళ్ళు అడుగుతారని కూడా నాకు తెలుసు. సో నేను ఆపిన, వాళ్ళు అడిగినారు, నేను చెప్పిన. సో దే గాట్ ఇంప్రెస్డ్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ పడిపోయింది ఆడ. సో నేను ఇట్లా మెల్లగా ఇంటర్వ్యూ యాన్యువల్ రిపోర్ట్ మీద ఒక 20 to 25 minutes డిస్కషన్ నడిచింది మాది. జస్ట్ అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ లేవు, డిస్కషన్సే, మొత్తం డిస్కషనే. లైక్ ఇప్పుడు మా ప్యానల్లో 5 మంది ఉన్నారు, 5 మంది ఉంటే మధ్యలో ఉండే ఆయన CFO అనమాట మా కంపెనీకి. సో ఇటుపక్క ఉండే వాళ్ళిద్దరు ఏం మాట్లాడడం లేదు, మేము ఇద్దరమే మాట్లాడుతున్నాం.
అండ్ దేవర్ లుకింగ్ లైక్ లిటరల్లీ మేము ఏది మాట్లాడుతున్నాం అంటే కంపెనీ ఫ్యూచర్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం ఇద్దరు కలిసి. లైక్ కంపెనీ ఎక్కడెక్కడ జేవీస్ పెడుతుంది, ఎందుకు పెడుతుంది, అండ్ ఎందుకు ట్యాక్సెస్ ఇంత పడుతున్నాయి పెట్రోల్ మీద, ఆయిల్ బాండ్స్ అంటే ఏంది, ఈ మన ఏమంటారు గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఎట్లా జరుగుతుంది, మన ఐఓసీలో ఫ్యూచర్లో ఉంటుందా ఉండదా, ఇది ఆయిల్ కంపెనీ కదా, ఆయిల్ అంటే మోస్ట్ పొల్యూటింగ్ కంపెనీ ఇదేనా, నిజంగానే పొల్యూషన్ చేస్తుందా. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు నన్ను. ఏంటంటే నువ్వు ఇంత చెప్తున్నావు కదా, ఇంత ఇన్స్పైర్ అయినావు అంటున్నావు, ఇప్పుడు బయట పొల్యూషన్ ఇంత నడుస్తుంది, ఈ పొల్యూషన్కి కారణం ఐఓసీలే అంటావా అని అడిగినారు అనమాట. సో నాకు ఒక్క సెకండ్ మైండ్ నాకు ఎట్లా అనిపించింది అంటే, నేను ఆల్రెడీ ఇది ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్, ఇది ఎక్స్పెక్ట్ చేసిన ఇంటర్వ్యూలో నేను ఆల్రెడీ అనుకున్నాను అనమాట. అరే ఈ క్వశ్చన్ అడుగుతారా నన్ను అని చెప్పి నేను ప్రిపేర్ అయిన ఈ క్వశ్చన్ కూడా. మీకు ఎట్లా చెప్పాలి అంటే, నేను ఇంటర్వ్యూకి రాకముందే సినారియోస్ లైక్ ఇప్పుడు 100 to 200 సినారియోస్ ఊహించుకున్నాను నేను. లైక్ ఈ క్వశ్చన్ అడుగుతారా, ఈ క్వశ్చన్ అడుగుతారా, ఈ క్వశ్చన్ అడుగుతారా, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, ఈ క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు, ఈ విధంగా అడిగితే నేనేం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? లైక్ ఇప్పుడు అది బేసిక్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు బయట పొల్యూషన్ ఇంత నడుస్తుంది, మన పొల్యూషన్ ఇంత నడుస్తుంది, అది ఇది అని అంటున్నారు. సో దానికి పెట్రోల్ అమ్ముతుంది ఐఓసీలే, పెట్రోల్ వల్లే పొల్యూషన్ చాలా మందికి బయట పర్సెప్షన్ ఉంటుంది. సో పెట్రోల్ వల్లే పర్సెప్షన్ ఎందుకు అంటే, నువ్వు కూడా ఇదే అనుకుంటున్నావా, నీ వ్యూ ఏంది దీని మీద అని అడిగినారు అనమాట. నేను దీనికి ఆల్రెడీ ప్రిపేర్ ఉండే. ఏంటంటే లైక్ ఇప్పుడు మన పెట్రోల్ ఎంతైతే పొల్యూషన్, ఓకే పెట్రోల్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఓకే, కానీ ఇట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ఇండియా. అసలు పెట్రోల్ లేకపోతే మన ఇండస్ట్రీస్ చాలా వరకు ఆగిపోతాయి. దేర్ ఈస్ సమ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే, పెట్రోల్ వల్ల ఎంతైతే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో అంతకంటే పాజిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఫర్ కమింగ్ ఇయర్స్ ఆల్సో. ఏంటంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఇండియా జీడిపికి కానీ, ఇండియా డెవలప్మెంట్కి కానీ, ఇండియాస్ గ్రోత్కి కానీ ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో దే ఆర్ రన్నింగ్ ఆన్ పెట్రోల్ డీజిల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీదే ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి ఇంకా స్టిల్. లైక్ చాలామంది ఈవీస్ అవి ఇవి అంటున్నారు, కానీ ఇట్ టేక్స్ సో మెనీ ఇయర్స్ టు కాంపెన్సేట్ వాట్ పెట్రోల్ ఈస్ డూయింగ్ టు ద ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ అనేవి ఇంకా మన కమింగ్ ఇయర్స్లో కూడా పెట్రోల్ అనేది డిసపియర్ అవ్వదు. ఏదైతే ఇండియా డెవలప్ అవుతుందో ద మేజర్ రీజన్ ఇండస్ట్రీస్ నడవడానికి కూడా రీజన్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్. ఇదే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి థర్డ్ ఆన్సర్ ఉండదు, లైక్ ఇంకో ఆన్సర్ ఉండదు వాళ్ళకి, ఒప్పుకోవాల్సిందే పెట్రోల్ వల్లే కదా పొల్యూషన్ అని. సో ఈ పర్సెప్షన్ అనేది చాలామందికి లేదు. ఈ పర్సెప్షన్ లైక్ ఆల్రెడీ ఇండస్ట్రీ గురించి ఐడియా ఉన్న వాళ్ళకే ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో ఈ విషయం కూడా డిస్కస్ చేసినాం మేము. సో ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత లైక్ టెక్నికల్ కూడా కొద్దిసేపు లైక్ సిఎంఏ గురించి కూడా అడిగినారు. సో నేను 90% ఆఫ్ ద ఇంటర్వ్యూ నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, లైక్ ఈ 20-25 మినిట్స్ ఏదైతే ఇంత కాన్ఫిడెంట్ డిస్కషన్ జరిగిన తర్వాత నాకు గుర్తులేని ఆన్సర్స్ కూడా ఎట్లా చెప్పినా అంటే, నాకు ఇవి ఎట్లా గుర్తొచ్చినాయి బయటకు వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తున్నా, అరే నాకు ఇవన్నీ ఎట్లా గుర్తొచ్చినాయి రా అని. నాకు కూడా నేను అవన్నీ ప్రిపేర్ అవ్వలేదు. నా సిఎంఏ గురించి ఏదో ప్యారెటో అనాలిసిస్ అడిగారు, ఏదైతే అడిగారు, నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పిన. సో 1-2 చెప్పలేదు అంతే. సో అంత కాన్ఫిడెంట్గా ఫస్ట్ అంత కాన్ఫిడెంట్ ఉండడం వల్ల నాకు అన్నీ బాగా గుర్తొచ్చి నేను చెప్పేసిన అనమాట ఇంటర్వ్యూలో. అండ్ ఇంటర్వ్యూ ప్యానల్ ఈజ్ సో ఇంప్రెస్డ్ ఫర్ మై పర్ఫార్మెన్స్. నాకైతే నిజంగా నాకు బయటికి వచ్చే లోపు నాకు బాగా అర్థమైందనమాట, అరే నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుందిరా అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఐ వాజ్ ద లాస్ట్ క్యాండిడేట్. నాది సాయంత్రం 7కి జరిగింది. ఎందుకంటే నేను కొంచెం లేట్ చేసిన అనమాట. లైక్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా కదా, నాకు ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, నేను ఇంకా ఏమన్నా ప్రిపేర్ అవ్వలేదా, ఏదైనా నేను అంటే మనకు తిప్పి కొట్టకూడదు కదా ఇంత ప్రిపరేషన్ అయిన తర్వాత. సో నేనేం చేసిన అంటే, నాది మధ్యాహ్నమే వచ్చేది నంబర్, కాకపోతే నేను లైక్ నా 30 pages 40 pages ఏదైతే ప్రిపరేషన్ ఉందో నేను దాన్ని 1 page షార్ట్ చేసుకోవడానికి నేను బయటకు వెళ్ళిపోయాను అనమాట. ఆ రూమ్లో నుంచి నేను వేరే రూమ్కి వెళ్ళిపోయి నేను ఫస్ట్ రాసుకొని తర్వాత వచ్చిన అనమాట. అప్పుడు నా నెంబర్ వచ్చి వెళ్ళిపోయింది. సో వాళ్ళు మళ్ళీ పిలుస్తామన్నారు. సో మళ్ళీ పిలుస్తారని చెప్పి నేను అట్లే ప్రిపేర్ అవుతూ ఉన్నాను మెల్లగా. లాస్ట్కి నాకు నైట్ 7 o'clockకి నన్ను లోపల పిలిచారనమాట. సో వన్స్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే మొత్తం ఇంటర్వ్యూ ఎట్లా జరిగిందని చెప్పేసిన. సో ఇట్లా జరిగింది. బయటికి వచ్చేటప్పుడు నాకు బాగా అనిపించింది అనమాట. వాళ్ళ కళ్ళని చూస్తేనే నాకు అర్థమైపోతుంది, అరే వీళ్ళు నన్ను ఎట్లా చూస్తున్నారు అనే దాన్ని బట్టే నాకు అర్థమైపోయింది, వీళ్ళు నన్ను ఖచ్చితంగా తీసుకుంటారు. నేను గ్రాంటెడ్ తీసుకొని వచ్చి బయటికి ఇంకా మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకటి సెలెక్ట్ అయినాను అనమాట. వాడికి చెప్పేసినారే నేను ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారా ఇంటర్వ్యూలో అని చెప్పేసిన అనమాట. సో మొత్తం ఇంకా ఒక 1 hour అలా వెయిట్ చేయించి లైక్ 9 o'clock అలా డిక్లేర్ చేసిన రిజల్ట్స్. లైక్ ఫాలోయింగ్ 6 members ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి 6 membersని సెలెక్ట్ చేసుకొని లోపల ప్యానల్ మెంబర్స్ దగ్గరికి పిలిచి ఫోటోగ్రఫీ ఇదంతా తీసుకొని, ఇంకా మాకు లొకేషన్ ఏది వచ్చినా ఓకే కదా అంటే, మనకి ఏది వచ్చినా ఏముంది సార్ అని చెప్పి ఓకే చెప్పేసి వచ్చేసినాం అనమాట. జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ రోజు. దిస్ వాజ్ ఆన్ April 25, 2022. అంటే ఒకలాగా ఉండే లైఫ్ ఇంకొకలాగా అయిపోయింది అనమాట. సో
ఎవ్రీథింగ్ చేంజెస్. కాకపోతే మనం దానికి తగ్గట్టు మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ మంచి ప్రిపరేషన్తో వెళ్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో క్రాక్ చేయొచ్చు. అండ్ గైస్ నాకు చాలామంది చెప్పారు ఏంటంటే, అరే వాడికి ఏమైనా ర్యాంకర్ ఈజీగా వచ్చేసి ఉంటుంది జాబ్, పిఎస్యూ ర్యాంకర్స్ని ఈజీగా సెలెక్ట్ చేసేస్తుంది అని చెప్తారనమాట. సో నోబడీ సీస్ ద ప్రిపరేషన్ అండ్ ఎఫర్ట్స్ హౌ మచ్ వీ కీప్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, పిఎస్యూస్ వచ్చి మోస్ట్లీ ర్యాంకర్స్ని సెలెక్ట్ చేస్తాయి, ఒప్పుకుంటా. కాకపోతే ర్యాంకర్స్లో కూడా లైక్ సౌత్ నుంచి ఎంతమంది ర్యాంకర్స్ ఉన్నారు, ర్యాంకర్స్ని అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. లైక్ 70 మెంబర్స్ 80 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే అందులో లైక్ మొత్తం అందరినీ లైక్ అందులో అందరూ ర్యాంకర్స్ ఉంటారు సౌత్ నుంచి వచ్చిన వాళ్ళు, అండ్ అదర్ దెన్ ర్యాంకర్స్ కూడా ఉంటారు. మా అటెంప్ట్లో అదర్ దెన్ ర్యాంకర్స్ కూడా సెలెక్ట్ అయినారు, అండ్ అటెంప్ట్స్ పడిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయినారు, నాతో పాటు పోస్టింగ్ కూడా తీసుకున్నారు. సో నేను అనేది ఏంటంటే, ర్యాంకర్స్ నాన్ ర్యాంకర్స్ పక్కన పెడితే నీకు ఆపర్చునిటీ వచ్చి నువ్వు షార్ట్ లిస్ట్ అయినావంటే నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని నువ్వు నీ ఎఫర్ట్స్ కంప్లీట్గా వాళ్ళకి షోకేస్ చేసుకోగలుగుతున్నావా లేదా, వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతున్నావా లేదా అనేదే పాయింట్. లైక్ నా ఇంటర్వ్యూలో ఇప్పుడు ర్యాంక్ 1 ఒక అమ్మాయి ఉంది కేరళ నుంచి. ఆ అమ్మాయి కూడా మాతో పాటు ఇంటర్వ్యూ అటెండ్ అయింది, గ్రూప్ డిస్కషన్ అటెండ్ అయింది, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయింది. సో ఆ అమ్మాయికి ఎందుకు రాలేదు, నేను ర్యాంక్ 29 అయినా నన్ను ఎందుకు తీసుకున్నారు? సో పాయింట్ అదే, ర్యాంక్ 1 అయినా ర్యాంక్ 50 అయినా అదర్ దాన్ ర్యాంకర్ అయినా నువ్వు ప్యానల్ మెంబర్స్ని ఇంప్రెస్ చేయగలుగుతున్నావా లేదా అనేదే పాయింట్. సో మీరు ఆలోచించండి. రిజెక్ట్ అయిన ర్యాంకర్స్ కూడా ఉన్నారు చాలామంది. ఐఓసిఎల్ రిజెక్ట్ అయ్యి ఎల్ఎన్టీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు 10 lakhsకి, ఏబీబీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను అనే పాయింట్ ఆలోచించండి కొద్దిగా. ఈవెన్ దో యు ఆర్ ర్యాంకర్, నువ్వు వచ్చి నీ ఎఫర్ట్స్ని చూపించుకోగలుగుతున్నావు అంటేనే నువ్వు సెలెక్ట్ అవుతావు, లేకపోతే నువ్వు సెలెక్ట్ అవ్వవు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇంటర్వ్యూ జర్నీ. సో మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద జర్నీ, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వి విల్ బ్రింగ్ మోర్ సచ్ స్టోరీస్ టు యూ. సో దట్స్ ఇట్, బాయ్.